రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కాకినాడ వస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ర్యాలీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కటకంశెట్టి ప్రభాకర్ బాబీ మాట్లాడుతూ రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు తెరవెనుక ఉండి నారా లోకేష్ ప్రియమిత్రునిగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత గడ్డ కాకినాడకు ఇచ్చేస్తున్న సానా సతీష్ బాబుకు పార్టీ శ్రేణులు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మట్టా ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, కాకరపల్లి చలపతి, కమ్మజు నెహ్రూ, గూడాల లోవరాజు, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, దాసరి దొరబాబు, కర్రి శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం సానా సతీష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నా పిలుపుగా ఈ రోజు తెలియజేస్తున్నానని చెప్పి మీ అందరినీ కూడా చేతులెత్తి జోడించి దయచేసి అందరూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా రేపు ర్యాలీలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైకులు కూడా నెమ్మదిగా దయచేసి మరి సానా సతీష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి మీకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా, మీరు ఎక్కడికి వచ్చి ఎక్కాలన్నా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా నేను ఒక టోల్ ఫ్రీ నంబరు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టోల్ ఫ్రీ నంబరు నేను మెసేజ్ల ద్వారా మీకు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తాను. ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా వచ్చి వెహికల్స్ ఎక్కేటట్టు సతీష్ బాబు గారు ఘన స్వాగతం పలికే విషయంలో సతీష్ బాబు గారికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన ఘన స్వాగతం పలకాలని చెప్పి కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా మరి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసి మన కాకినాడ ముద్దుబిడ్డ అయినటువంటి సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఎంపీగా ఈ రోజు తిరిగి వస్తున్న సందర్భంగా మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన్ని స్వాగతం పలకాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను పిలిపిస్తున్నాను.